హెల్తీ అండ్ టేస్టీ ఉసిరికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే 2 ఉసిరికాయలని కడిగి, తుడిచి ఇలా పీసెస్‌లా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. తురుముకునే పాటైతే కనుక మిక్సీ జార్‌లో వేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం పచ్చిమిర్చి, రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా పుదీనాని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను పీసెస్‌లా కట్ చేశాను కాబట్టి వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసి వాటర్ ఏది యాడ్ చేయకుండానే పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి పోపు దినుసులుగా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి మరొకసారి వేయించేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా వేసి మరి కాసేపు మగ్గించాలి. పచ్చి వాసన అంతా పోవాలి కదా! నూనె పైకి తేలిందనుకోండి చక్కగా మగ్గిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలోకి వేసి కలుపుకున్నట్లయితే కనుక ఉసిరికాయ పులిహోర తయారైపోతుంది. నేను చూపించినటువంటి క్వాంటిటీకి కొద్దిగా కలిపేశాను. అన్నంలోకి వేసి మరి కాస్త స్టోర్ చేసి పెట్టుకున్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి.